ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో చెక్ చేస్తున్నా అంటే ఈవెంట్‌లో చెక్ చేస్తున్నారనమాట. హలో గైస్! ఈరోజైతే మేము అబుదాబిలో ఉన్న దసరా విజయోత్సవాల ఈవెంట్‌కైతే వచ్చేస్తున్నాము. సో, ఈరోజు నేను, మా మాస్టరు, మా హ్యారీ బ్రో అండ్ మా ఫ్యామిలీ అందరూ కలిసి అబుదాబికైతే ఎళ్ళిపోతున్నాము. అబుదాబికెళ్ళే దారిలో మాకైతే నిద్రొచ్చేసింది. ఎందుకంటే మార్నింగే లేచి రెడీ అయ్యాం కాబట్టి నిద్రపోతున్నాము. సో, అబుదాబికెళ్ళే రోడ్‌లో అనమాట ఇది. వచ్చేసి మనకు సండే కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో అబుదాబి. సో, నేను అబుదాబిలో ఫస్ట్ టైమ్ అనమాట ఇలా మా మాస్టరు, మా హ్యారీ బ్రోతో కలిసి ఒక ఈవెంట్‌కి ఎళ్తున్నాను. ఈ 6 ఇయర్స్‌లో అంటే ఇదే అనమాట. బ్రిడ్జ్ అయితే చాలా అంటే చాలా బావుంది. ఇటు సైడ్ ఏమో బ్రిడ్జు, అటు సైడ్ వచ్చేసి మనకు అబుదాబిలో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ మనకి మాస్క్ అనమాట అదే. కానీ ఇప్పటిదాకా ఎప్పుడూ వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు వెళ్ళి అది కూడా చూసేయాలి. గైస్ మేము అబుదాబి ఈవెంట్‌కి వచ్చేసాము. ఇదే అనమాట నేషనల్ థియేటర్. సో లెట్స్ గో ఇన్సైడ్. సో గైస్ ఇదే అనమాట దసరా విజయోత్సవాల ఈవెంట్. సో ఫస్ట్ టైం నేను ఈ 6 ఇయర్స్‌లో అబుదాబిలో ఏదైనా ఈవెంట్‌కి వస్తున్నాను అంటే ఇదే అనమాట. అది కూడా మన తెలుగు ఈవెంట్ అవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ చూసుకోగానే సెక్యూరిటీ చెక్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ఇలా స్లాట్స్ అన్ని పెట్టారు. సో వాళ్ళ బ్రాండ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్ళు స్లాట్స్ అయితే పెట్టారు. మనకు కావాల్సింది మెయిన్గా వచ్చేసి సో ఈవెంట్ కాబట్టి ఈవెంట్కి అయితే వెళ్ళిపోదాం. ఈవెంట్ ఆ చివర డోర్ కనిపిస్తుందా కదా అక్కడ ఉంది. వామ్మో చూసారా ఎంతమంది అసలు తెలుగు పీపుల్, ఎక్కడున్న తెలుగు పీపులే చాలా యూనిటీగా ఉంటారు. సో అదన్నమాట. ఇంతమంది ఉంటారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేమైతే కొంచెం లేట్గా వచ్చేసాము. 4:30 అయిపోయింది మేము వచ్చేటప్పటికి. అప్పటికే సగం ఈవెంట్ అయితే అయిపోయింది. సో అయినా కూడా పర్లేదని చెప్పి ఈవెంట్ని కాసేపు అలా ఎంజాయ్ చేసాము. సో మీకు కొన్ని కామెడీ క్లిప్స్ కూడా పెడతాను, చూసి ఎంజాయ్ చేయండి. ఏమండి అప్పడాలంట మోసం రాను బాధలు ఇబ్బంది పడుతున్నట్టు సార్ నేను ల్యాడ్ మెంబర్. ఒక్క ఛాన్స్ ఇస్తే ఏ వాయిస్ అద్భుతం. ఏ వాయిస్ నువ్వు వాయిస్ చేస్తే మామూలు గుర్తుపెట్టాను. గుర్తుపడతారు మీరు కూడా. సరే సార్ అసలు ఏం చేయమంటారు సార్? రసల ఖైమాలో ఉన్నాను. ఆ తర్వాత అబుదాబి వచ్చా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆడు ఎవడో పనికి మళ్ళీ నోకరాజు వస్తున్నాడు ఇండియా నుంచి అన్నాడు. ఆడు పనికి మళ్ళీ కదా గొప్పడు నేనే. ఒక్క ఛాన్స్. మరి చెయ్యి. ఏ వాయిస్ కాదు? మైకిల్ జాక్సన్ వాయిస్ కాదు అన్న. మైకిల్ జాక్సన్ ఏం చేస్తాడు? డాన్స్ చేస్తాడు. ఒసామా బిన్ లాడెన్ వాయిస్ కావాలి. ట్రంప్ గడి దేశాడు పెద్ద మీద దొరుకుతాడు. మన్మోహన్ సింగ్ వాయిస్ కావాలి. మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి మీరు ఎప్పుడైనా చూసారా? వాయిస్ చేస్తే అబుదాబి దద్దరిల్లు చేసేమని. ఏ వాయిస్ చేశాను. సరే సార్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. అదొక్కటే తేడా, మిగతావన్నీ సేమ్ టు సేమ్. లాస్ట్ కొంచెం మంది అయింది. సూపర్ చేసావయ్యా. మీరు గుర్తించారు. ఆ భాస్కర్ గుప్తా గుర్తించారా? ఇన్ని రోజులు ఎక్కడున్నావు? అబుదాబి. ఒక్క నేను గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసు. ఒక్కసారి చేయరా? చేసింది అవుతుంది మా అత్త మొగుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేదు పవన్ మేడం సార్ మేడం ట్యాగ్ చేసుకున్నాను. రండి సార్. ఈయన నేను వాయిస్ చేస్తుంటే వెనక నుంచి చప్పట కొట్టాను. సార్ ఏ షాంపూ వాడతారు? సార్ సార్ ఇప్పుడు నేను చేశాను కదా వాయిస్. చూడపో సిద్ధప్ప. ఎవరిదండి? బాలకృష్ణ. పిలిపించుకున్న వాడి నుంచి మరి దీనికోసం వెనక నుంచి చప్పట కొట్టాడు. నీకే పలిచినట్టుంది. సరే హీరోలోనే అందమైన హీరోలో అందమైన ఎంత పట్టేస్తాను. ఊరంతా దత్తత తీసుకోవడం అంటే సరిపోవడం అనుకున్నారా? నిన్ను వీడిని వాడిని మొత్తం దత్తత తీసుకుంటా. రాయ్ ఊరు నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయండి, లేకపోతే లాభైపోతారు. ఆల్మోస్ట్ ఈవెంట్ అయితే అయిపోయింది. సో ఇక మేము అబుదాబి నుంచి దుబాయ్ వెళ్ళాలి కాబట్టి
బయలుదేరిపోయామన్నమాట 6 o'clockకి. సో కొంతమంది అబుదాబిలో కూడా ఫాలోవర్స్ ఉన్నారని తెలిసిందనమాట. వాళ్ళు సెల్ఫీలు దిగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. ఈ రోజు అబుదాబిలో దసరా విజయోత్సవాలు అయితే విజయవంతంగా మా మాస్టర్ అండ్ మా ఫ్రెండ్తో కలిసి విజయవంతంగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే చేసుకున్నాం.